అనంతపురం మాజీ లోక్సభ సభ్యుడు దరూరు పుల్లయ్య సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. బళ్ళారి నగరంలో దరూరు పుల్లయ్య కాంపౌండ్లో ఆయన నివాసం ఉంటున్నారు. సోమవారం బళ్ళారి నుంచి కంప్లికొట్టాల వద్ద ఉన్న పొలాన్ని చూడడానికి కారులో వెళ్లారు. ఇక పొలం చూసి ఇంటికి వస్తుండగా కంప్లీలో రోడ్డు పక్కన ఉన్న స్నేహితుడితో మాట్లాడేందుకు కారు దిగారు. ఈ సమయంలో ఆయనకి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించారు. ఆయన భౌతికాన్ని బళ్ళారిలోని ఇంటికి తరలించారు. దరూరు పుల్లయ్య సొంత ఊరు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం. మద్రాసులో లా పూర్తి చేసిన ఆయన ఉరవకొండ పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా 1968 నుంచి 78 వరకు చేశారు. 2 దఫాలు 1977, 80 ఎన్నికల్లో పుల్లయ్య అనంతపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, దానధర్మాలు చేశారు పుల్లయ్య. ఆయన మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం బళ్ళారిలోని దరూరు పుల్లయ్య కాంపౌండ్లో ఉంచారు. ఆయన భార్య సత్యవతి, 6 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నెల 14వ తేదీన బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, సంఘ నేతలు కూడా సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచివేసింది. గుండెపోటు కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు, దానధర్మాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. జిల్లాలో ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. దరూరు పుల్లయ్య మృతి పట్ల పలువురు ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి కూడా ప్రకటించారు. అప్పట్లో అనంతపురం జిల్లా కాంగ్రెస్లో గొప్ప నాయకుడిగా, జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేయడంలో పుల్లయ్య తనదైన పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గ రాజకీయాల్లో అభివృద్ధి చేయడంతో దరూరు పుల్లయ్య చిరస్థాయిగా నిలిచిపోయారు. హందిరి నివాస్ సాధించుకోవడానికి ఆయన చేసిన కృషిని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సొంత ఊరు ఛాయాపురం అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. సాగు, తాగునీరు సాధించుకోవడానికి కృషి చేశారని గుర్తు చేస్తున్నారు. ఆయనకు భార్య సత్యవతమ్మ, కుమారుడు రమేష్, కోడలు నీలిమ, 6 కుమార్తెలు ఉన్నారు. అనంతపురం రాజకీయాల్లో రైతుగా గుర్తింపు పొందిన ఆయనకు బళ్ళారితో కూడా విడదీరాని అనుభవం ఉంది. బళ్ళారిలోని సొంత ఇల్లుతో పాటు వ్యాపారాలు, వ్యవసాయం కూడా చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. ఆయన మరణ వార్త తెలుసుకున్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా వెళ్ళి కడసారి ఆయన చూసేందుకు వెళ్ళి నివాళులర్పిస్తూ వస్తున్నారు. జిల్లాలో ఆయన చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.